వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని రామిరెడ్డిపేటలో భారీ చోరీ జరిగింది. మెడికల్ హోల్సేల్ వ్యాపారి నల్లమోతు శ్రీనివాసరావు ఇంట్లో గుర్తు తెలియని దుండగులు సుమారు 80 లక్షల విలువైన బంగారాన్ని అపహరించారు. శ్రీశైలం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు చోరీ జరిగినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ హనుమంతరావు క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈరోజు నర్సరావుపేట పట్టణం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామిరెడ్డిపేట శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ పక్కన నల్లమోతు శ్రీనివాసరావు గారి ఇంట్లో ఒక దొంగతనం జరగడం జరిగింది. వారు ఈరోజు మార్నింగ్ ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్ళి ఈవినింగ్ 7:30కి వచ్చేటప్పటికి ఇంటి గేట్ మెయిన్ డోర్ అనేది బ్రేక్ చేసింది. లోపల ఉన్నటువంటి సుమారు 1/2 కిలో బంగారపు వస్తువులన్నింటినీ కూడా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయడం జరిగింది. దాని మీద ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కేసు నమోదు చేశాము. అన్ని రకాలుగా ఎఫర్ట్స్ చేస్తున్నాం. త్వరలోనే దొంగను పట్టుకొని పోయిన బంగారాన్ని రికవరీ చేయడం జరుగుతుంది. సుమారు 1/2 కిలో. మేము మెడికల్ వ్యాపారం చేస్తాము. పొద్దున్నే 6:15కి మేము శ్రీశైలం వెళ్ళాము. 7 గంటలకి మళ్ళీ వచ్చాము. మేము వచ్చి చూసేప్పటికి మెయిన్ డోర్ పగలగొట్టుంది. లైట్లన్నీ వెలుగుతూ ఉన్నాయి. మేము లైట్లు వెలుగుతూ డోర్ పగలగొట్టుకునేప్పటికీ మేము దొంగలు పడ్డారని వచ్చి మా మిస్సెస్ నాకు ఫోన్ చేసింది. కారు పెట్టి రావడానికి వెళ్ళినప్పటికీ నేను దబదబా వచ్చి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. అది జరిగింది. సుమారు 1/2 కేజీ పైనే ఉంటుంది.